వరంగల్లో బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేసీఆర్ కు లేఖ రాసిన కడియం కావ్య భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ తో పార్టీ ప్రతిష్ట దిగజారిందని లేఖలో ప్రస్తావించారు. అయితే కడియం కావ్య, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా వరంగల్ నుంచి కావ్య పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. లోక్సభ ఎన్నికల ముందు వరంగల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలు వరుసగా పార్టీ వీడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య బరిలోంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. దీనిపై పార్టీ చీఫ్ కేసీఆర్ కు లేఖ కూడా రాశారు. కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు, లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని అధినేతకు రాసిన లేఖలో స్పష్టం చేశారు కడియం కావ్య. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడంతో పార్టీకి మరింత నష్టం చేస్తుందని, ఈ పరిస్థితుల్లో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు కావ్య. ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న వరంగల్ పార్లమెంటు స్థానం అభ్యర్థి ఎంపికలో మొదటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిట్టింగ్ ఎంపీ పసనూరు దయాకర్ ను మార్చాలని నిర్ణయించడంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆరూరి రమేష్ ఆసక్తి చూపారు. కానీ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో సిట్టింగ్ ఎంపీ పసనూరి దయాకర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఇక ఆరూరి రమేష్ బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. కడియం కావ్యను వరంగల్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించడంతో జిల్లాలోని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను, ఇతర ముఖ్య నేతలను కలిసి మద్దతు కోరారు కావ్య. అయితే పార్టీలో మాత్రం చాలా మంది లీడర్ల నుంచి అనుకున్న స్థాయిలో సహకారం అందలేదని తెలుస్తోంది. మరోవైపు ఉద్యమ నేతలు మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లు కూడా ఆమెకు టికెట్ ఇవ్వడంపై వ్యతిరేకించారు. కొంతమంది నేతలు పార్టీని కూడా వీడారు. కడియం కావ్య నిర్ణయంతో జిల్లాలో కడియం శ్రీహరి పార్టీ మారుతారని ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లో ఆయన చేరిక ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది. కడియం కావ్యను వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే బలమైన అభ్యర్థిగా ఉండాలంటే కడియం శ్రీహరిని ఎంపీగా పోటీ చేయాలని, ఆ తర్వాత స్టేషన్ గన్పూర్ టికెట్ కడియం కావ్యకు అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆఫర్ చేసినట్లు టాక్ నడుస్తోంది.